అరచుపిల్ల కాకులకు ఆహారం పెట్టేవాడని రాస్తుంది ఆయన గురించి. సముద్రంలో చేపకి, నేల మీద ప్రాణికి, ప్రతి జీవికి. మీకు ఒకటి తెలుసా? ఆయన న్యాయం. ఒక భక్తుడు ఉన్నాడంట. ఆ భక్తుడికి తన మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్. నేను చాలా ప్రేమ కలిగిన వాడిని, చాలా దయగలిగిన వాడిని, నాకు ఓర్పు సహనాలు ఎక్కువ అని కొంతమంది వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటుంటారు. అట్లా ఈయన కొంచెం ఆ ఫీలింగ్ ఉంది. ఏ మనుషుడికైనా అట్లా తమ మీద తమకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే దాన్ని విర్రగొట్టడం దేవుడి పని. సరే, ఈ భక్తుడి ఫీలింగ్స్ని దేవుడు గుర్తించి ఒక రోజు దర్శనంలో చెప్పాడు, నా కుమారుడా, నీ దగ్గరకు ఒక వ్యక్తిని పంపిస్తున్నాను, ఒక 3 రోజులు అతన్ని నీ దగ్గర ఉంచి జాగ్రత్తగా చూసుకో. నేను పంపిస్తానంటే అర్థం చేసుకో. ఒక 3 రోజులు నీ దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా చూడు, ఆ తర్వాత ఏం చేయాలన్నది నేను చెబుతాను అన్నాడట. 3 days. చెప్పేదా ప్రార్థన చేసేదా? చెప్పేదా? సరే, దేవుడు పంపిస్తున్నాడంటే ఇక మరి భక్తుడు రెడీగా ఉండాలిగా. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఏంటి, ఆకారం, కొలతలు అన్నీ చెప్పాడు. అనుకున్న ప్రకారం మరుసటి రోజు దేవుడు చెప్పిన టయానికి ఈ భక్తుడు ఇంటి వాకిటి దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. దేవుడు చెప్పిన వస్త్రాలే వేసుకొని ఉన్నాడు. అంతా అదే మనిషి. వాకిటి దగ్గర నిలబడ్డాడు. భక్తుడు ఇక అబ్బా, దేవుడు పంపించిన వ్యక్తి అంటే ఎంత గొప్పవాడు అనుకుంటాడు కదా. గేటు దగ్గరికి పోయాడు తీయటానికి. ఆ బయట ఉన్నాడు ఒక మాట జారాడు. ఎవడురా ఈ కొంపలో ఎంతసేపు నిలబడాలరా, తలుపు తీరేంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవడురా ఈ కొంపలో తలుపు తీరేందిరా, ఎంతసేపు నిలబడాలన్నాడు. ఈయన ఇంత పెలుసుగా ఉన్నాడేంది అనుకున్నాడు. తలుపు తీయడానికి వచ్చాడు. అది తీసాడు, ఒక్క తనుది అన్నాడు బయట నుంచి తలుపు. లోపలికి వెళ్ళాడు. ఆతిథ్యం. ఇక వచ్చిన కాడ నుంచి మనిషి సణుగుతున్నాడు, గొణుగుతున్నాడు. ఏ చిన్నదానికి వంక పెడుతున్నాడు, పెద్దదానికి వంక పెడుతున్నాడు. అయ్యా కాళ్ళు కడుక్కోండి, అయ్యా నీళ్ళు తీసుకోండి అంటే ఆ చెంబు తీసుకుని నేలకేసి కొట్టాడు. గేటు దగ్గర ఇంతసేపు నిలబెట్టి మళ్ళీ ఆతిథ్యాలు చేస్తున్నా, ఏడిచాలేపా అన్నాడు. లోపలికి పోయింది. అయ్యా ఏం చేస్తారు ఇది ఆకలి అవుతుందిరా, పెట్టు అయ్యా, పెట్టు, తగలబెట్టు. నోరు తెరిస్తే మహా పెడద్రంగా ఉంది, కడుపులో రగిలిపోతుంది. ఎవరికి? భక్తుడికి. ఎందుకంటే దేవుడు పంపించినోడు అంటే వాడెంత మహాభక్తుడు అనుకున్నాడు. ఇదంతా నడమంత్రంగా ఉన్నాడు. ఇక చూడయ్యా, ఏదన్నా చెయ్యి. అన్నం పెట్టారు పాపం, 2 ముద్దలు తిన్నాడు, వేసి కొట్టాడు నేలకేసి. ఇది అన్నం అంటే ఇది మనుషులు తినే అన్నమేనా ఇది? ఏదన్నా చెయ్యి, గందరగోళం. ఎట్లా అయిపోయింది భక్తుడి పరిస్థితి అంటే, 3 రోజులు కాదు కదా, వీడిని 3 గంటలు భరించడం కూడా కష్టమే అని వాడు ఏది చేసినా సరే చిరాకు పుట్టిస్తున్నాడు. తట్టుకోలేక కత్తి తీసుకొని ఎమ్మడబడ్డాడు. 3 గంటల్లోపే కత్తి తీసుకొని ఎమ్మడబడ్డాడు. నా కళ్ళ ముందు కనపడ్డామంటే ముక్కలు చేస్తాను నిన్నని పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. అయిపోయింది. 3 రోజుల దాకా దేవుడేం పలకరించలా. 3 రోజులు అయినా, ప్రభా నీ ఇంటికి పంపించాను కదా, నా బిడ్డని బాగున్నాడా, ఈరోజు తిన్నాడా, అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకున్నావా అన్నాడు. ఏంది చూసుకునేది, వాడు ఏడున్నాడు అన్నాడు. అదేం నాయనా, లేడా, ఏడున్నాడు, అప్పుడే పోయాడు వాడు. ఎందుకని నాయనా, ఎందుకని 3 రోజులు నీ దగ్గరే పెట్టమన్నాను కదా, నేను అన్నీ చూసుకోమన్నాను కదా, ఎందుకని పంపించావు, నా మాట ఎందుకు ధిక్కరించాడు. ఏంది ప్రభువా వాడిని మోసేది, వాడు మనిషి అంట, అసలు మనిషి అని వాడు, అసలు వాడికి ఏమన్నా మర్యాద ఏమన్నా తెలుసా వాడికి? కాదు ప్రభువా, వాడు ఏదన్నా చేయని, తిట్టడం, సనగటం, గొణగటం, ఎట్ట పడితే అట్ట మాట్లాడటం, నేను వాడికి మంచి చేయబోయినా సరే నన్ను తిడుతున్నాడు. ఇంతకున్నాడా లేడా? ఏడున్నాడు? ఆ రోజే ధరిమేవాడిని, నాకు కనబడితే వాడిని మామూలు కొట్టాను. కుమారుడా, 3 దినాలు నీ దగ్గర అతన్ని కాపాడమని నీకు అప్పగిస్తే 3 గంటలు కూడా నీ దగ్గర ఆపలేకపోయావు వాడిని. అలాంటి వాడిని, వాడి వయసు ఇప్పటికీ 50 సంవత్సరాలు ఇంచుమించు.
వాణ్ణి 50 ఏళ్ళుగా నేను భరిస్తానే ఉన్నానుగా నా కుమారుడా అన్నాడట. 3 గంటలు నువ్వు భరించలేని వాడిని 50 ఏళ్ళుగా నేను భరిస్తానే ఉన్నాగా. నువ్వు ఇక్కడ అన్నం పెట్టలే, నేను వాడికి ఇంకో చోట ఆహారం ఏర్పాటు చేశా. ఈరోజు కూడా వాడికి ఆహారం పెడతానే ఉన్నా. వాడు నిన్ను తిట్టడమే కాదు, నన్ను కూడా తిడతాడు. వాడు నన్ను కూడా తిడతాడు, అయినా నేను భరిస్తానే ఉన్నాగా కుమారుడా. అప్పుడు సాష్టాంగపడ్డాడు, నన్ను క్షమించయ్యా, నీ ఓర్పు ఎక్కడా, నీ న్యాయం ఎక్కడా, నీ నీతి ఎక్కడా, నేనెక్కడా, నేను నన్ను గురించి ఎక్కువ ఊహించుకున్నాను, నన్ను క్షమించయ్యా. మీకు అర్థమైందా ఎంత న్యాయవంతుడంటే? కోట్ల మందిలో నిన్ను గుర్తించి నీకు జరిగించాల్సిన న్యాయం నీకు సిద్ధపరిచే ఉంచుతాడు ఆయన. కోట్లాది మంది జీవులలో నీ ఒక జీవివి, నీకు కావాల్సింది ఏందో కూడా సిద్ధపరిచి ఆ ఘట్టానికి నీకు అందేటట్టు రెడీ చేసి పెడతాడండి, పెట్టి కూర్చుంటాడు అక్కడ. ఎవరికి జరిగించాల్సిన న్యాయం వాళ్ళకి జరిగించి కూర్చుంటాడండి. ఆయన న్యాయవంతుడు. మన నుంచి కూడా అదే న్యాయాన్ని ఆశిస్తాడు. ఆయనంత మనం చేయలేం, కనీసం మనకున్నంత వరకు మనకున్న పరిధిలో మనం చేయాల్సిన న్యాయం మనం చేయాల్సిన వాళ్ళు చేయాలిగా. భర్త కష్టార్జితాన్ని తింటా పక్కవాడితో ఫోన్లో మాట్లాడటం న్యాయమేనా అమ్మా? తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఉపయోగించుకొని పెంచి పెద్ద చేసి చదువులకి డబ్బులు తగలబోసి అంతా ఇది చేస్తే, తీరా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే పొజిషన్కి వచ్చిన తర్వాత నేను మేజర్ని, నేను రేజర్నని నువ్వు పోలీస్ స్టేషన్లో పోవటం న్యాయమేనా? మా నాన్న వల్ల నాకు థ్రెట్ ఉందండి, ఏముంది, ప్రాణాపాయం ఉందండి, నేను ఈ అబ్బాయిని లవ్ చేశానని మా నాన్న నన్ను చంపాలని చూస్తున్నారు. కాదు, వాళ్ళు చావటానికి సిద్ధపడ్డారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళ చేత ఫోన్ చేయించడం న్యాయమేనా? వాళ్ళు ఎట్లా దీవించబడతారు? దాని ఎఫెక్ట్ ఏదో ఒక విధంగా పడతానే ఉంటుందిగా. అల్లారు ముద్దుగా నిన్ను పెంచి పెద్ద చేసి నీకు కావలసినవన్నీ ఇచ్చి ఆ గడియ వరకు నీకు సమస్తం సమకూర్చిన తల్లిదండ్రులను విషంగా ఎంచుతున్నావే, ఇది న్యాయమా? ఇది ధర్మమా? కుమారుడా, చెట్టంత ఎదిగావు, ఇక తండ్రికి రెక్క కాదరు అవుతావు అని నీ గురించి ఎన్నో కలలు కన్నా నీ తండ్రిని అన్యాయం చేశావు. న్యాయమా? ధర్మమా? కొంతమంది కొడుకులు ఏం చేశారు తెలుసా? వేరే వాళ్ళ అమ్మాయిని వాడు తీసుకొని పోతే వాడి తండ్రిని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి గుల్లగొట్టుడు కొట్టారు. హైదరాబాద్లో నాకు తెలిసిన అన్న ఒక ఆయన ఇంతే చేశాడు పాపం. కొడుకు ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. పాప ఈయన పట్టుకొని పోయారు, తండ్రిని పట్టుకొని పోయారు. గుల్ల కోటింగ్. ఇలాంటి స్టోరీస్ ఎన్ని? తల్లిదండ్రులను నవ్వులు పాలు చేసే కొడుకు కూతుర్లకి ఇది న్యాయమా? ఇదేనా తల్లిదండ్రికి జరిగించాల్సిన న్యాయం? కన్నందుకు కని నానా బాధలు పడి నోటికాడిది వాళ్ళు తిందామనుకున్న పదార్థం తినబోయేటప్పుడు నువ్వు కనపడితే వాళ్ళ నోటిని చంపుకొని నీ నోటికి అందించి పెంచుకున్నారే. చినిగిపోయిన కట్టుకొని కప్పి పెట్టుకొని మంచి బట్టలు తోడి నీకు ఏది తక్కువ కాకుండా చూసారే. ఎంతవరకు న్యాయం? కడుపుకు అన్నం తినే ప్రతి కూతురు కొడుకు ఆలోచించాలి. ఓకే, రెక్కలు వచ్చినాయి, నీ లైఫ్ నీదే కాదని ఎవడన్నాడు? కానీ నిన్ను కన్నవాళ్ళకి జరిగించాల్సిన న్యాయం సంగతి ఏంది? దేవుని న్యాయం, దేవుని ప్రేమ. ఈసారి చెప్తాలే. మూడవది దేవుని మెప్పు. నన్ను దేవుడు మెచ్చుకుంటే చాలు, నేను దేవుని దృష్టిలో ఘనంగా ఉంటే చాలు. మనుషుల ముందు మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవాల్సిన అవసరం లేదే. మనుషుల ముందు మనల్ని మనం గొప్ప చేసు, అది రోతగా కూడా ఉంటుంది. మనుషుల ముందు మనల్ని మనం హెచ్చించుకోవటం రోతగా కూడా ఉంటుంది, అసహ్యంగా కూడా ఉంటుంది. నేను దేవుని మెప్పును వెతకాలి. ఒకవేళ నన్ను ఏదన్నా గనపరిస్తే అది నా దేవుడు గనపరచాలి, కానీ నన్ను నేను
ఘనపరచుకోకూడదు. నన్ను నేను మరుగు చేసుకోవాలి, నా తండ్రిని మహింపరచుకోవాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ముఖ్యమైన మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1 దేవుని న్యాయం. నంబర్ 2 దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అనేది ఒక సబ్జెక్టు. మళ్ళీ మూడవది దేవుని మెప్పు. ఈ 3 మర్చిపోవద్దు. దేవుని ప్రేమ కూడా గుండెల్లో కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ ద్వారా. ఈరోజు విశ్వాసుల్లో, సేవకుల్లో, చాలామందిలో లోపిస్తున్న ఈ 3. న్యాయ విధిని కొట్టేశారు. కొన్నిటికి న్యాయం చేస్తున్నారు కానీ కొన్నిటికి అన్యాయమే చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నాదేముంది చెప్పాను, నేను కూడా చూసుకోవాలి. పైకి లేచి నిలబడండి. ఈ శుభవేళ ఒకరు ఆలోచించండి, ఎక్కడెక్కడ న్యాయం తప్పిపోయారు. భార్య బాగున్నంత వరకు ఆమెను వినియోగించి ఇప్పుడు కొంచెం బలహీనపడిందని భార్యను విసర్జించడం న్యాయమా? భర్త బాగున్నంత వరకు భర్తను వాడుకొని ఈరోజు కొంచెం బలహీనపడ్డాడని, విధం చెడ్డాడని భర్తను విసర్జించడం న్యాయమా? కొంతమంది చేశారు ఇలాంటి దుర్మార్గాలు. కొంతమంది చేశారు పనికి వచ్చినంతవరకు. భర్తకి దుర్మార్గం చేశారు కొంతమంది, భార్యకు దుర్మార్గం చేశారు కొంతమంది. ఒకవేళ తెలిసి తెలియక అడుగులు జారితే దేవుణ్ణి క్షమాపణ అడిగి దిద్దుకోండి. కప్పుకోవాకండి, ఒప్పుకోండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. ఇకనైనా జాగ్రత్త పడు. నీ భర్త బలహీనుడే కావచ్చు, నువ్వెందుకు బలహీనరాలు పోతావు? నువ్వు చూపించాల్సిన ప్రేమ నువ్వు చూపించు. నువ్వు దేవుని మనిషివి కదా, దేవుని సంబంధివి కదా. నీ భార్య బలహీనరాలే కావచ్చు, నువ్వు చూపించాల్సిన ప్రేమ నువ్వు చూపించు తమ్ముడు. నువ్వు దేవుని మనిషివి కదా. సరిదిద్దుకుందామా? కళ్ళు మూసి తలలో వంచి ప్రార్థన చేద్దాం. జాగ్రత్త. న్యాయ విచక్షణను విసర్జించవద్దు. సేవకుడా, విశ్వాసి, పరిచారకుడు, ఎవరైనా సరే ఎవరికి జరిగించాల్సిన న్యాయం వాళ్ళకి జరిగించాలి. కృతజ్ఞతా బుద్ధి గలవారే మనం మసలుకోవాలి. కృతజ్ఞతాహీనులమైతే కుక్క కంటే దారుణం మన బతుకులు. కృతజ్ఞతాహీనత మనలో ఉంటే కుక్క కంటే దారుణం మన బతుకులు. కృతజ్ఞత గలవారం మేము మసలుకోవాలి. ప్రభువా, నీకు స్తోత్రం. ఈవేళ నాతో నువ్వు సూటిగా మాట్లాడావు. నా లోపాలను ఎత్తి నాతో మాట్లాడావు. నన్ను క్షమించు. తప్పకుండా నేను దిద్దుకుంటాను తండ్రి. నా తప్పులు ఉన్నాయి, నా పొరపాట్లు ఉన్నాయి, నా లోపాలు ఉన్నాయి. నేను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు. అందరం ప్రార్థన చేద్దాం. లైవ్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఉన్న వారందరూ కూడా దయచేసి ప్రార్థనలో ఉండండి. ఒకసారి పరిశీలించుకోండి మీ జీవితాల్లో. న్యాయ విధి కలిగి ఉన్నవా? న్యాయాన్ని ఇష్టపడుతున్నాడు దేవుని న్యాయం, దేవుని ప్రేమ. మోసం చేసుకొని బతుకుతున్నారండి ఒకరినొకరు. తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, పిల్లలు మోసం చేసుకొని బతుకుతున్నారు. ప్రార్థన చేయండి. నన్ను క్షమించలేదు, నన్ను క్షమించు. పశ్చాత్తాపడండి. మీ పాపం ఒప్పుకోండి. నేను కొంతమందికి చేయాల్సిన మేలు చేయలేదు, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు దేవా అని ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి. అప్పుడు దేవుని సమాధానం మీ జీవితాల్లోకి వచ్చింది. అప్పుడు మీరు కలిగి ఉన్న రోగాల్లోంచి విడుదల పొందుతారు. అప్పుడు మీకు వచ్చింది స్వస్థత. అప్పుడు వచ్చింది నీ పరిస్థితుల్లో మార్పు. అప్పుడు వచ్చింది నీ జీవితానికి వెలుగు. అప్పుడు వచ్చింది నీ సేవలో ప్రభావం. నీ బుద్ధి మారాలి. నీ వంకర టింకర బుద్ధి మారాలి.
నీ లోపాయికారితనం మారాలి, నీ చెడిన మనస్సు మారాలి, సరిదిద్దబడాలి, నువ్వు సరిదిద్దబడాలి. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. జాగ్రత్త, మీరు నా సముఖంలో కాదు దేవుని సన్నిధిలో ఉన్నారు. మీరైనా నేనైనా ఈరోజు కొంతమంది అనుభవిస్తున్నారు, చెప్పలేని బాధలు అనుభవిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఉన్నాయి లోపాలు, జరిగినాయి కొన్ని ఘోరమైన తప్పిదాలు, దాని ఫలితం అనుభవిస్తున్నారు ఈరోజు కొంతమంది, దాని ప్రభావం అనుభవిస్తున్నారు కొంతమంది ఈరోజు. ఆ బాధ అది పోవాలంటే ఒక్కటే మార్గం, నువ్వు మారు మనసు పొందాలి, ఆ చెడుతనాన్ని విసర్జించాలి, ఆ వంకర టెంకర జీవిత విధానాన్ని మార్చుకోవాలి, పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అక్రమ సంబంధాలు, అక్రమమైన క్రియలు, అపవిత్రమైన కార్యాలు, మోసపూరితమైన జీవితం, తప్పులు చేసి సమర్థించుకోవటం, పరివర్తన రావాలి, పశ్చాత్తాపం కలగాలి. ఒప్పుకో యథార్థంగా, దేవా నేను ఎక్కడ ఏ కర్మ చేశానో, ఏ పాపం చేశానో, ఏది కప్పిపుచ్చుకున్నానో, ఎక్కడ న్యాయం తప్పానో, నా కర్మ ఇలా గాలుతుంది దేవా, నన్ను క్షమించు, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, నా తప్పులేందో నాకు బయలుపరచు, నా వంకర టెంకరలేమో, నా శాపము, నా పాపము, నా అన్యాయం ఏందో నాకు బయలుపరచు. నేను దిద్దుకుంటాను దేవా, నేను దిద్దుకుంటాను. నాకు ఈ శాపగ్రస్తమైన జీవితం వద్దు, నాకు ఆశీర్వదించబడిన జీవితం కావాలి. నేను నీ బిడ్డని ప్రభువా, నేను కప్పుకోను ప్రభువా, ఒప్పుకుంటాను, నన్ను బాగు చేయి. ఇట్లా దేవుణ్ణి క్షమాపణ అడిగి అప్పుడు అడుగు, స్వస్థత కోసం ఖచ్చితంగా బాగుపడతావు. నీ తప్పులు దిద్దుకున్నప్పుడు అడుగు దేవుణ్ణి, అప్పుడు బయటేస్తాడు నిన్ను ఏ పరిస్థితుల్లో నుంచి అయినా. మూర్ఖంగా ఉండవాకు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మీ శుభవేళనైనా మేము ప్రార్థించిన రీతిగా నీ దాసుని మరుగుపరిచి మరొకసారి మా అందరితో తేటగా మాట్లాడినందుకు స్తోత్రం. నిజమైనైనా చేయవలసిన బాధ్యతలు ఎన్నో, చేయవలసిన చిత్తాలు ఎన్నో మాకు తెలిసినప్పటికీ కూడా వాటిని చేయలేక అనేక మార్లు మేము తప్పిపోయాము దేవా, పాపములో పడిపోయాము దేవా. ఈ సంగతి సాతాను మా దృష్టికి తీసుకొని రాకుండా, మా మదిలో లేకుండా చేశాడు. మమ్మల్ని క్షమించయ్య. మీ చిత్తాన్ని తెలుసుకున్న మేము ఆ విధంగా అడుగులు వేసే కృప మాకు కలిగించి, మేము చేయవలసిన బాధ్యతలు, న్యాయము అయినా ఏ వ్యక్తులకు ఎలాగ మేము చేయవలసిందో అవన్నీ మీరు మాకు తెలియచేసి ఆ విధంగా అడుగులు వేసే కృపద ఇచ్చి, బుద్ధిహీనులమయ్యా, తెలివిలేని వారము, తెలివి తక్కువ వారము, శక్తి లేని వారము, నీ పాదాలను ఆశ్రయిస్తూ ఉండగా మీ శక్తితో నింపి, మీ జ్ఞానముతో నింపి మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించండి. మరణడు కూడా బుద్ధిహీనంగా అడుగులు వేయకుండా సరైన మార్గంలో నడిచే కృపద ఇచ్చి, దుష్టుడు ఈ మాటలు ఎత్తుకొని పోకుండా యేసు నామములో వాని క్రియలు బంధిస్తున్నాము దేవా. మా హృదయంలో ఈ మాటలు నూరంతలుగా ఫలించునుగాక, నీరు కట్టి ఫలింపచేయుదురుగాక. ఈ మాటలన్నీ మా బ్రతుకుల్లో క్రియలుగా మారునుగాక. నీకు వందనాలు ప్రభువా. ఈ దాసుని వాడుకున్నందుకు స్తోత్రాలు. ఇంక నువ్వు బలమిచ్చి ఇంక నువ్వు వాడుకోమని ప్రార్థన చేస్తున్నావు. ఇక మిగిలి ఉన్న కార్యక్రమం అంతా కూడా ఎంతమంది రక్షణకు సిద్ధపడ్డారు, ఎంతమంది తీర్మానాన్ని ప్రకటించారు, వారందరి జీవితాల్లో మీ గొప్ప కార్యాన్ని జరిగించారు. స్తుతి మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. అలాగే నాయన, ఎంతమంది రక్షణ కొరకు తీర్మానం చేసుకొని ఈరోజు నీ పాదాల దగ్గర గడుపుతూ మారు మనసును తెలియపరుస్తూ రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు దేవా, నీవే నీ హస్తాలతో వారికి రక్షణ ఇచ్చుదువుగాక, వారిలో పరివర్తన కలిగించుదువుగాక, బలహీనతలన్నిటి మీద జయము కలిగించుదువుగాక, మరెన్నడూ పడిపోకుండా బండ మీద వారి అడుగులు స్థిరపరచుదువుగాక, పరిశుద్ధాత్మతో వారిని నింపుదువుగాక, వారి సమాజాలను కదిలించే పాత్రలుగా నువ్వు సిద్ధపరచుదువుగాక. ప్రభువా నీకు వందనాలు. ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా నాయన వాయిదాలు వేయకుండా నువ్వు మాట్లాడుతూ ఉండగా నీ మాటలకు లోపడే మంచి మనసు అందరికీ కలుగునుగాక.
నీకే స్తుతి మహిమ చెల్లిస్తూ లైవ్లో కూడా సుదూర ప్రాంతంలో ఉండి ఈరోజు నాయన ఎంతో విలువైన మా ఆత్మీయ భౌతిక జీవితాలకు ఎంతో ముఖ్యమైన సంగతులు నీ దాసుని వాడుకొని మాతో మాట్లాడేవు గనుక నిర్లక్ష్యంగా ఏమరపాటుగా ఉండకుండా నాయన ప్రతి ఒక్కరూ ఈ మాటలను విలువగా ఎంచి ఆ విధంగా అడుగులు వేసే కృప లైవ్లో జూమ్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నాయన సమృద్ధిగా కలుగునుగాక. స్తుతి మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. అలాగే ఒక్కసారి మనందరం మోకరిద్దాం, లేకపోతే అలానే నిల్చొని ఉండండి. కొన్ని విషయాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎలాంటి బలహీనతల్లో మీరు ఉన్నారో, ఎలాంటి శోధనల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ సమస్త మెరిగిన దేవుడు ఉన్నాడు కనుక ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి. ప్రేమగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మరొకసారి నీ బిడ్డల పక్షాన మేము వేడుకుంటున్నాం దేవా. నీ దాసుడు పలికినట్లుగా వారు పాపములన్నీ తొలగించుకొని మారు మనసు పొంది నీ ఎదుట అతిక్రమాలు ఒప్పుకొని కన్నీటితో నీ పాదాలు పట్టుకొని ఉండగా దేవా, ప్రతి అతిక్రమాన్ని నీ రక్తముతో కడుగుదువుగాక. వీరి మారు మనసును మీరు అంగీకరించుదురుగాక. నూతనమైన తీర్మానాలు వీరి హృదయాల్లో స్థిరపరచుదురుగాక. దేవా, నీ వైపు మరలుకొని నైనా సరి చేసుకొని అడుగుతున్నారు. రోగులుగా ఉన్న వారికి నైనా యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి సమస్య అయినా యేసు నామములో అది తొలగిపోవును గాక. సంపూర్ణ స్వస్థత కలుగును గాక. వైద్యులు ఎలాంటి మాటలు చెప్పారో మాకు తెలియదు, కానీ నీకు అసాధ్యమైంది ఏది లేదు కదయ్యా. యేసు నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. మంచాల మీద ఉన్నవారు లేచి నడుచుదురు గాక. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు సజీవులుగా లేచి నడుచుదురు గాక. ఆయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరికి ఎలాంటి బలహీనతలు ఉన్నాయో వారిని వైపు చూస్తూ ఉండగా కార్యాలు జరిగించు. నానా రకాల సమస్యల చేత బాధపడుతూ ఉన్నారయ్యా. అప్పుల బంధకాల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఏ పని చేసినా కలిసిరాని పరిస్థితినైనా పొందుకునేది కొంత, పోగొట్టుకునేది ఎంతో నైనా అల్లాడిపోతా ఉండగా నైనా ఒక్కసారి మీరు దర్శించండి. యేసు నామములో ఆ లేమంతా తొలగిపోవును గాక. దరిద్రత తొలగిపోవును గాక. శాపం తొలగిపోవును గాక. కొత్త తైలము ప్రభువా, నూతన ఆశీర్వాదము నీ బిడ్డలకు మీరు అనుగ్రహించుదురు గాక. ఆమేన్. జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి విజయం కలిగించండి, రాసిన వారికి విజయాన్ని కలిగించండి, ఉన్నతమైన భవిష్యత్తు వారికి కలిగించండి దేవా. అయినా ప్రతి ఒక్కరూ నీళ్ళ వల్లే హృదయాన్ని కుమ్మరించి ఉండగా నువ్వు దాటిపోయే దేవుడు కాదు కదా. ప్రతి ఒక్కరిని దర్శించు. నీకు వందనాలు ప్రభువా. ఇంకా ప్రతి ఒక్కరిని నన్ను చెప్పవలసిన అనేకమే ఉన్నాయి. మేము కొన్ని చేసాం, కానీ చాలా పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. ఒకసారి దృష్టించి సమస్తం ఎదిగిన వాడవు గనుక నీ గొప్ప జవాబు మాకు అనుగ్రహించుదువుగాక. గొప్ప విడుదల మాకు ప్రకటించుదువుగాక. నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామమునకి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.